ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇందు ఆస్తి కొట్టేయాలని ఇక ఇందుతో తన కొడుకు మదన్కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్ద ప్లానే వేస్తుంది రేఖ. అయితే ఇక అందులో భాగంగానే అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఇక ఇందుకి ఆ మదన్కి ఇచ్చి పెళ్లి చేస్తే తన జీవితం మొత్తం కూడా అంధకారం అయిపోతుంది, ఆస్తి కోసం ఆ రేఖ ఎంతటికైనా దిగజారిపోతుంది అని చెప్పి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇటువైపు చూస్తే భ్రమరాంబ కూతురు స్వాతి ఎప్పటి నుంచో మదన్ని ప్రేమిస్తున్నానని చాలా బాధపడుతూ ఇక మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా ఇందు అయితే అందరూ భోంచేసేసారు, నువ్వు ఒక్కదానివి స్వాతి చేయలేదు, రా తిందు గాని అని చెప్పి ప్రేమగా వస్తుంది. అంతే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఉన్న స్వాతిని చూసి షాక్ అయిపోతూ, ఏంటి స్వాతి ఎందుకు బాధపడుతున్నావో, ఈ అక్కగా నా దగ్గర ఏ విషయం నువ్వు దాచలేదు, అలాంటిది నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు చెప్పాలి అని చెప్పి బలవంతం చేస్తుంది. లేదక్క లేదు అని చెప్పి ఇక కళ్ళ నీళ్ళు తుడుచుకుంటుంటే, నీ నోటిలోంచి ఏమీ లేదు అన్నా నీ కళ్ళు మాత్రం ఏదో పెద్ద విషయాన్ని దాచిపెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, చెప్పు అని చెప్పి ఇక ఒట్టు వేయించుకుంటుంది. ఇంకా అంతే స్వాతి తన మనసులో ఉన్న మదన్ని ప్రేమిస్తున్నానని ఇక తను ఈ రోజు నుంచి తన జీవితంలో నుంచి తప్పుకోవాలని, జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ ఏ ఒక్కటి కూడా జరగదని అర్థమైందక్క అని చెప్పి బాధపడుతుంది. అంతే ఇక ఇందు అయితే, ఏంటి మదన్ని ప్రేమిస్తున్నావా అనగానే, చెప్పాను కదక్క ఈ విషయం నీకు చెప్పినా నువ్వు ఏమీ చేయలేవు, ఎందుకంటే నీ పెళ్లి విషయంలోనే నువ్వు ఏమీ చేయలేవు, తెల్లారితే నీకు అలాగే మదన్కి పెళ్ళి, ఆ రేఖ అంటే ఏదనుకుంటే అది చేస్తుంది, ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో ఏమి చేయలేమక్క అనగానే, నువ్వు బాధపడద్దు, నేను నీకున్నాను, నువ్వు నాకు చెల్లివి, అంతే, నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఏమీ చేయకుండా ఎలా ఉంటాను, నువ్వు అన్నట్టు ఏమీ జరగదు, మదన్తో నా పెళ్ళి జరగదు సరేనా అనగానే, అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క అనగానే, అవును స్వాతి నువ్వు మదన్ని ప్రేమిస్తున్నావని చెప్పిన మరుక్షణమే ఈ పెళ్ళి ఎలా ఆపేయాలని ఆలోచిస్తున్నాను, కానీ రేపు మాత్రం మదన్తో నాకు పెళ్ళి జరగదు అని చెప్పి ఇక అంటుంది. స్వాతి చేతిలో చెయ్యి పట్టి మాట ఇస్తుంది ఇందు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగదని. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ చాలా ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్కీ వచ్చి, ఏంట్రా మామ నువ్వు చేసిందేమి నాకు అర్థం కావట్లేదు, తనకి ఐశ్వర్యకి 10 లక్షల రూపాయలు ఇస్తామని మొట్టమొదటే డీల్ కుదుర్చుకున్నాము, ఇప్పట్లోనే ఈ రకంగా నువ్వు చేయటం ఎంతవరకు కరెక్ట్రా, నువ్వు ఏదో దాస్తున్నావు, నీ ఫ్రెండ్ నేను, నాకు చెప్పరా మామ చెప్పు అని చెప్పి బ్రతిమలాడతాడు. ఆ విషయాన్ని ఇక ఒక్కసారిగా రాజ్ అయితే లక్కీని హక్ చేసుకొని బాధపడతాడు. ఒరే మామ నిజానికి ఆ 10 లక్షల రూపాయలు ఐశ్వర్యకి ఇచ్చేయాలనుకున్నాను, కానీ నా జీవితంలో ఏదో పెద్ద విషయం దాగుందని నాకు ఈ మధ్య కాలమే తెలిసిందిరా, కానీ అది ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా తల్లిదండ్రులు నా నుంచి ఏదో పెద్ద విషయాన్ని దాచారు, అలాగే ఇక రోడ్డు మీద ఒక మనిషి, నా తల్లి లాంటి ఆవిడ రోడ్డు మీద నడుచుకుంటూ నన్ను చూసి స్వరాజ్ స్వరాజ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది, నన్ను కాపాడి తన ప్రాణాలని పణంగా పెట్టిందిరా, తన ప్రాణాలని నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను, తను బ్రతకాలనుకుంటున్నాను, అందుకేరా ఆ 10 లక్షలు హాస్పిటల్లో కట్టాను అని చెప్పి హాస్పిటల్లో తీసుకొని వచ్చి తన తల్లి అయిన రేవతిని చూపిస్తాడు. రాజుకు మాత్రం ఎవరో తెలియని వ్యక్తిలాగా, అదిగోరా ఆవిడే అని చెప్పి చూపించేసరికి ఇక ఒక్కసారిగా లక్కీ ఆశ్చర్యపోతాడు. మామ నువ్వు చెప్పింది చాలా చాలా బాధాకరమైన విషయమేరా, కానీ ఆ 10 లక్షల రూపాయలు తనకు ఇవ్వకపోతే తను కూడా మనల్ని నమ్మి మోసపోయినట్టే కదరా అనగానే, కరెక్టేరా నా దగ్గర డబ్బు లేదు, ఇచ్చేస్తానురా, ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా డబ్బు కోసం ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇటు వచ్చేస్తే ఇక రాత్రి అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇందు, ఎలాగైనా రేపు తెల్లారితే పెళ్ళి, ఈ పెళ్ళి ఆగిపోవాలంటే ఖచ్చితంగా నేను ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే అపర్ణ వచ్చి, ఇందు నీకు మాత్రం ఆ మదన్తో పెళ్ళి అస్సలు జరగకూడదు,
నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో ఎక్కడికి వెళ్ళిపోతావో నీ ఇష్టం, మా గురించి అస్సలు ఆలోచించద్దు. కానీ వెళ్ళిపో. నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావో ఎప్పుడు రావో పక్కన పెడితే ఆ మదన్తో నీ పెళ్ళి జరగడానికి వీల్లేదు. ఇక ఒక్కసారిగా లక్కీ గుర్తుకు వస్తాడు, రాజ్ గుర్తుకు వస్తాడు ఇందుకి. ఇక వెంటనే కూడా కాల్ చేస్తుంది. ఇక లక్కీ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నేను ఇందుని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. మీకు డబ్బు కావాలి కదా అని చెప్పి అడుగుతుంది. అవునవును, నీకలా తెలుసు అనగానే నాకంతా తెలుసు. నేను రేపు పొద్దున్న మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. కానీ నేను చెప్పినట్టుగా ఒక ప్లేస్కి వస్తే బాగుంటుంది. రేపు అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా రాజ్కి ఆ విషయాన్ని చెప్పేసరికి ఇందు ఫోన్ చేసిందా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అక్కడి నుంచి పొద్దున్నే పెళ్లి పనులు ఉన్నాయని చెప్పి పంతులు గారిని అలాగే ఇక భ్రమరాంబ భూషణ్ని అందరికీ కూడా ఇక పురమాయిస్తూ ఉంటుంది. మరొక వైపు స్వాతి ఎలా పెళ్ళి ఆపుతుంది అక్క అని చెప్పి ఆశ్చర్యపోతూ ఒకవైపు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పొద్దున్నే ఇక రేఖ అయితే పట్టు చీరలు కట్టుకొని ఇక ఒంటి నిండా నగలు వేసుకొని భ్రమరాంబ దగ్గరికి వచ్చి, వదిన వదిన పెళ్లి కొడుకుని రెడీ చేయాలి అనగానే లోపల భ్రమరాంబ, నువ్వు డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటావు రేఖ. నా కూతురికిచ్చి చిన్నప్పటి నుంచి పెళ్లి చేస్తానని ఆశపెట్టి ఇప్పుడు ఆ ఇందుకిచ్చి పెళ్లి చేయబోతున్నావు అంటే ఆస్తి మొత్తం నువ్వు ఒక్కదానివే కొట్టేయాలనుకుంటున్నావు. ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. జరగకుండా ఉండాలని చూస్తున్నాను. ఏదో రకంగా ఛాన్స్ దొరికితే పెళ్ళి ఆపించేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూనే మొత్తం మీద నసుక్కుంటూనే వస్తుంది. ఇక అప్పటికే మదన్కి పెళ్లి బట్టలని ఇచ్చి రెడీ చేస్తూ ఉంటాడు ఇక తన తండ్రి భూషణ్ అయితే. ఇక భూషణ్ అలాగే ఒకవైపు రేఖ మదన్కి పెళ్లి కొడుకుని చేసి బుగ్గ మీద చుక్క పెట్టగానే మదన్ లోపల నుంచి అనుకుంటూ ఉంటాడు, దానికి కనీసం అక్షరం ముక్క కూడా రాదు, సంతకం పెట్టడం కూడా రాదు. దాన్ని పెళ్లి చేసుకొని ఇక దాని దగ్గర నుంచి ఆస్తి వచ్చిన మరుక్షణం దాన్ని నిలువన వదిలేస్తాను అని చెప్పి మనసులో క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరొక వైపు ఇక ఇందు అయితే ఇంట్లో నుంచి ఇక బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇల్లు వదిలి బయటికి పోయిన తర్వాత ఇక అక్కడే ఉన్న భ్రమరంబ ఎందు అనుకుంటా వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని వెంటనే కూడా ఇక చెప్పకుండా కొంచెం సేపు ఆగి చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే హాల్లోకి ఇక రేఖా భూషణ్ మదన్ని తీసుకొని కిందకి వస్తారు. అక్కడే ఉన్న అపర్ణ సుభాష్ అందరూ కూడా హాల్లో ఉంటారు. వెళ్ళు త్వరగా పెళ్లి కూతుర్ని కూడా తీసుకురా. ఎక్కడుంది అపర్ణ, నీ మనవరాలు ఎక్కడుంది? పెళ్లి చీరలో ముచ్చటగా రెడీ చేసావా అని చెప్పి అనగానే ఇంతలోనే పరుగున వస్తుంది భ్రమరంబ. రేఖ రేఖ అని చెప్పి అనుకుంటూ వస్తే ఏమైంది వదిన అనగానే కొంపలు అంటుకున్నాయి, ఇందుని ఎవరో ఎత్తుకుపోయారు అనగానే ఒక్క క్షణం షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు వదిన అనగానే అక్కడే ఉన్న మదన్ అలాగే భూషణ్, అపర్ణ, సుభాష్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక్కసారిగా ఏంటి, ఎవరు ఎత్తుకుపోయారా? ఏం చెప్తున్నావు అనగానే నిజం చెప్తున్నాను, ఎవరో తనని తీసుకుని వెళ్ళిపోయారు. మొన్నట్లాగే కిడ్నాప్ చేశారేమో రేఖ అని చెప్పి అనగానే ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అపర్ణ నువ్వే కదా నీ ఇందుని ఈ పెళ్లి నుంచి తప్పించడం కోసం నువ్వే నాగ్గా పంపించేసి ఉండొచ్చు. మర్యాదగా చెప్పు, నీ మనవరాలు ఎక్కడుంది అనగానే ఇది బాగుంది, నా మనవరాల్ని నేనెందుకు తప్పిస్తాను? చూడు రేఖ, ఈ పెళ్ళిని ఆప్ చేయి అంతే. అంతకు మించి నువ్వు ఇంతకంటే ముందుకు వెళ్ళినా అది నీకే మంచిది కాదు అనగానే చెప్పాను నాకు బాగా తెలుసు. ఈ అపర్ణ ఈ సుభాష్ ఇద్దరు కూడా ఇంట్లో పిల్లిల్లాగా ఉండి అప్పుడు కూడా ఇక లాయర్ని కలిసి ఆస్తి నా సొంతం కాకుండా చెయ్యాలని చూశారు. మొన్న కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా ఏదో మ్యాజిక్ చేసి ఇల్లు కదిలి వెళ్ళిపోయింది. నీ మనవరాలు కరెక్ట్గా సంతకం పెట్టే టయానికి తనకి పెళ్ళి అయితే ఆస్తి వస్తుందని మెలక పెట్టారు నీ కొడుకు నీ కోడలు. అందుకే నేను కూడా
నా దారిలోనే వచ్చి నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు జరిపించడానికి రెడీగా లేవు. అందుకే నీ మనవరాల్ని పంపించేశావు. ఇదంతా కూడా నాకు అర్థం కాకపోవడానికి నేనేమి చిన్నపిల్లని కాదు. చెప్పు అపర్ణ, మర్యాదగా నీ మనవరాల్ని ఎక్కడికి వెళ్ళిపోమన్నావో చెప్పు అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఇక కరెక్ట్గా రాజ్ అలాగే ఇందు ఇద్దరు కూడా మీట్ అవుతారు. ఇందుని చూసిన రాజ్ పెళ్లి చీరలో చూసి షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా ఇందు అని చెప్పి పరుగున రాగానే రాజును చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఇందు. అయితే రాజ్ కూడా, ఏంటి నన్ను పిలిచావు, ఏం చేయాలి అనగానే, నువ్వు ఏదైనా చేస్తావు, డబ్బు కోసం ఎవరినైనా నీ నమ్మకాన్ని వమ్ము చేస్తావు. నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నీ దృష్టిలో సహాయం కాదు, డబ్బు కోసం చేసే పని. నీకు కావాలంటే, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, కానీ నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. అయితే ఏం మాట్లాడుతున్నావు, నేనేంటి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే, అవును, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, కొంతకాలం వరకే, ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. దయచేసి నీకు డబ్బు కోసం నా మెళ్ళో తాళి కట్టు ప్లీజ్ అని చెప్పి హెల్ప్ అడుగుతుంది. ఇక ఒక్కసారిగా, ఒరే మామా ఏంట్రా ఇదంతా అనగానే, ఆగరా, డబ్బు కోసమే నీ మెళ్ళలో తాళి కడుతున్నాను, రేపటి రోజు నీ చేతి నుంచి నాకు డబ్బు రావాలి అనగానే, అవును, నాకు మెడలో ఈ 3 ముళ్ళు పడిన మరుక్షణం నీకు డబ్బు వస్తుంది, నాకు కూడా నా ఆస్తి నా చేతికి వస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇక గుడిలో పంతులు గారి సాక్ష్యంగా మంగళసూత్రం గొలుసు ఇక ఇందు మెడలో కడతాడు. ఒక్కసారిగా ఇక అక్షంతలు ఇక నెత్తి మీద పడుతూ ఉంటే ఇందు తన మనసులో చాలా ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ పైనుంచి కావ్య అలాగే రాజులే దిగి వచ్చారా అన్నట్టుగా ఇద్దరు కూడా ఇక మెడలో మంగళసూత్రం రాజు కడుతూ ఉంటే రాజ్కి ఏదో తెలియని అనుభూతి. తన ఇష్ట ప్రకారమే ఇందుని పెళ్లి చేసుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక మొత్తం మీద ఇద్దరు కూడా అనుకోని విధంగా, ఊహించని విధంగా పెళ్లి చేసుకుని ఇంటికైతే ఇక బయలుదేరుతారు. ఇక నువ్వు ఇలా చెప్పవు, నీ మనవరాలు ఎక్కడ ఉందో చెప్పకపోతే నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి రివాల్వర్ తీస్తుంది ఇక రేఖ. అయితే రేఖ ఇక రివాల్వర్ తీసి అపర్ణ హెడ్కి గురి పెడుతుంది. చెప్తావా, నిన్ను కాల్చి చంపేమంటావా, నీ మనవరాలు ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఇక రివాల్వర్ నొక్కబోతుంటే, ఆగు అని చెప్పి పెద్దగా అరిపి వినిపిస్తుంది. ఏంటబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి కుటుంబం చూసేసరికి ఇక గుమ్మం ముందు పసుపు బట్టలతో ఒకవైపు రాజ్ అలాగే ఇందు పెళ్లి చేసుకొని దంపతులుగా నుంచుంటారు. అంతే, దిమ్మ తిరిగిపోతుంది ఇక రేఖకైతే. ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి. చూసి దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా సుభాష్, అపర్ణ రాజుని చూస్తారు. రాజుని చూసి షాక్ అయిపోయి నోటి వెంట మాట కూడా రాదు. అచ్చు గుద్దినట్టు తన కొడుకు స్వరాజ్ లాగే కనపడుతూ ఉంటే మాట కూడా రాని పరిస్థితి అపర్ణ, సుభాష్కి. ఇక ఒక్కసారిగా రాజు అయితే, ఆపు, ఏంటి, ఏం చేస్తున్నావు ఈ ఇంట్లో ఇందుకి ఇష్టం లేకుండా పెళ్లి జరిపించడానికి నువ్వెవరు అని చెప్పి అంటాడు. అంతే, రేయ్ నువ్వెవరివి, ఇందుని పెళ్లి చేసుకుంటావా, ఇందుని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకున్నాడు, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపో అనగానే ఆంటీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఇందు. అయితే ఇక ఒక్కసారిగా అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా పరుగున వచ్చేసరికి, ఆగండి, ఏంటి నీ మనవడని చెప్పి ఎగేసుకొని వెళ్తున్నావా, వాడు నీ మనవడు కాదు, వాడు బస్తీలో ఉన్నవాడు, వాడి గురించి నాకు ఆల్మోస్ట్ అన్ని విషయాలు నాకు ముందే తెలుసు అనగానే ఇందు అలాగే రాజ్ చూస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా, లేదు, వీడు నా మనవడే, స్వరాజే, నాన్న స్వరాజ్, నేనురా నీ అమ్మమ్మని, మీ తాతయ్యని అనగానే వెంటనే కూడా ఇందు, నానమ్మ ఏం మాట్లాడుతున్నావు, తనేంటి నీ మనవడేంటి అనగానే, అవును, వీడు నా మనవడే, వీడికి బావుతాడు, ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి ఈ రకంగా వేశాడు, నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇక మైమర్చిపోతూ ఉంటుంది అపర్ణ. చాలు ఆపండి మీ అందరి నాటకాలు, ఏంట్రా
నువ్వేంటి దాని మెడలో తాళిబొట్టి కట్టి ఇంటికి తీసుకొని వస్తే నువ్వు దాని భర్తవైపోతావు అనుకుంటున్నావా అనగానే, మరి భర్తను అవ్వకపోతే నీ కొడుకు భర్త అవుతాడా? వాడు పెళ్లి కొడుకు గెటప్లో మాత్రమే ఉన్నాడు. పెళ్లి జరిగింది నాకు ఇందుకి. అయినా ఇందుని పెళ్లి చేసుకోవడానికి ఒక అర్హత ఉండాలి. వీడి మొహము ఎందుకంటూ ఒక స్టేటస్ ఉంది. ఎందు పక్కన నిలబడితే నాలాంటి వాడే నిలబడాలి అనగానే, ఏంట్రా నీ స్టేటస్? నువ్వు బస్తీ వాడివి, బస్తీలో పుట్టావు, నీకు ఎందుకు పెళ్ళేంటి? తనని మీద ట్రాప్ చేసావు అనగానే ఇక వెంటనే ఇందు, లేదంటే ఏ ట్రాపు లేదు, తనని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అనగానే రాజ్ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా నాన్న నాన్న గుర్తుపట్టలేదా అనగానే, ఏమండి మీరెవరో నాకు తెలీదు, ఈ ఇంటికి వచ్చాను, ఇప్పుడే వచ్చాను, అది కూడా ఇదిగో ఇందుని పెళ్లి చేసుకొని ఇందుని ఇక జీవితాంతం గుండెల్లో పెట్టుకొని కాపాడడం కోసమే పెళ్లి చేసుకున్నాను తప్ప మీ ఆస్తిని మీ అంతస్తుల్ని చూసి కాదు. అయినా మీరు మనవడని నన్నెందుకు అంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇక భూషణ్ భ్రమరంబ అయితే, రేఖ రేఖ ఏంటి రేఖ, నువ్వు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక నువ్వు నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామే. నాకు అర్థమైపోతుంది మనం ఏ రకంగా రోడ్డు మీదకి వెళ్ళిపోతామని అనగానే, పుదీన ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే రాజ్ అయితే కుడికాలు పెట్టి ఇక రాబోతుంటే, నాన్న నాన్న రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే ఇక స్వాతి వచ్చి హారతి పళ్ళెం తీసుకొని ఇద్దరికి హారతి ఇస్తూ ఉంటుంది. ఇక వెంటనే భ్రమరంబ అయితే కరెక్ట్గా పనిచేసింది. ఇక ఆస్తి అనేది దీనికి రాదు, నాకు రాదు, అందుకే ఎప్పుడైనా కరెక్ట్గా ఆలోచించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా రాజ్ తల్లిదండ్రులు కూడా అక్కడికి రావటం జరుగుతుంది. నాన్న రాజ్ నేను రా అనగానే, ఏమండి ఏం మాట్లాడుతున్నారు? మా అబ్బాయి రాజ్, వాడు నా కడుపులో పుట్టినవాడు, అయినా మీ మనవడు ఎలా అవుతాడు? వరసకి మనవడే అవుతాడు, అందుకని పిలుస్తున్నారేమోనండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు వాడు నా మనవడు అనగానే, రేఖ నీ మనవడు కాదని చెప్పానా? వాడు బస్తీలో పుట్టాడు, నీ కూతుర్ని నీ మనవరాల్ని ట్రాప్ చేశాడు అనగానే, వామ్మో ట్రాపులు గీపులు మా వాడి వల్ల కాదమ్మా, వాడు ఈ ఇంటికి మనవడే, కానీ వాడు నా కడుపులో పుట్టాడు, ఎందుకి భర్త అయినప్పుడు ఈ ఇంటికి మనవడే అవుతాడమ్మా, నీకు కూడా మనవడే, కానీ వాడు మాత్రం మా బిడ్డ అనగానే అపర్ణ, సుభాష్ అయోమయంలో పడతారు. ఇక వెంటనే మనసులో రేఖ అయితే అనుకుంటుంది, ఇది మామూలుది కాదు, దీని తల్లి కంటే ఎక్కువ తెలివితేటలే దీనికి ఉన్నాయి, కరెక్ట్ టైంలో వెళ్ళి వీడిని పెళ్లి చేసుకొని వచ్చింది, ఖచ్చితంగా వీడిని ఏదో ఒకటి చేసి ఆస్తి నా సొంతం చేసుకుంటాను, లేదంటే వీలుంటే వీళ్ళిద్దరితో మంచి చేసి వీళ్ళిద్దరిని లేపేస్తాను అని చెప్పి ఇక మనసులో అయితే ఇక అనుకుంటూ పైకి మాత్రం ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక ఇందు అయితే స్వాతిని పట్టుకొని, చెప్పాను కదా నీ పెళ్ళి నా పెళ్ళి ఆగిపోతుందని అనగానే, అక్క నా గురించి నువ్వు ఇంత ఘోరంగా ఇలా వెంటనే పెళ్లి చేసుకొని రావాలని ఏముంది, అసలు అతను ఎవరో ఏంటో అనగానే, అవన్నీ కూడా తర్వాత విషయం, ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక మరొక వైపు ఇక రేఖ వింటుంది. నువ్వు మదన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, ప్రేమించావు కాబట్టి రేఖ ఆంటీ నీకు, నువ్వు స్వాతివి, నువ్వు మదన్ని ప్రేమిస్తున్నావని సంగతి తెలుసుకుంటే నీకు ఇచ్చి ఖచ్చితంగా పెళ్లి చేస్తుంది, నేనున్నాను నీకు అని చెప్పి ఇక స్వాతిని చెప్తూ ఉంటుంది ఇందు అయితే. ఇక ఇద్దరు కూడా లోపలికి రాగానే ఇక లోపల అగ్నిపర్వతంలా మండిపోతూ ఇక ఇందుని రాజ్ని చూసిన రేఖ అయితే షాక్ అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి, నో నో ఇలా జరగడానికి వీల్లేదు, ఆస్తి నాకే కావాలి, నా సొంతం కావాలి, ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి అన్నీ కూడా పగల కొట్టేస్తూ ఉంటుంది. ఇక లోపల మనసులో ఇక బయటికి రాగానే రాజుని చూసి కంట్రోల్ చేసుకొని, నా కొడుకు నీ రూపంలోనే ఉంటాడు బాబు, అచ్చం నీ రూపంలోనే ఉంటాడు, కానీ నువ్వు ఏ జన్మలో నువ్వు వీళ్ళ కడుపులోకి వచ్చావో నాకు తెలియదు, కానీ
నా కడుపులో పుట్టిన నా కొడుకు రాజులాగే ఉన్నావు, అందుకే నా మనవడు అనుకున్నాను అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు. అయితే ఇందు, నువ్వు ఈ అబ్బాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావో నాకు తెలీదు, ఎందుకు వెళ్ళి ఇతనితో పెళ్ళెందుకు చేసుకున్నావో నాకు తెలీదు, కానీ ఈ జన్మలో మీకు ఆ బ్రహ్మముడి ఈ రకంగా పడిందని ఈరోజు అర్థమైంది. నీ తండ్రి ఎలా ఉంటాడో నీకు తెలియదు కదూ, అచ్చు గుద్దినట్టు ఇదిగో ఇతని పోలికే అనగానే రాజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా డబ్బు డబ్బు కావాలి అని చెప్పి రాజ్ అడుగుతాడు. ఆగు, ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నాం, ఇంతలోనే డబ్బు అంటే ఎలాగా అనగానే చూడు ఇందు, నాకు బంధాలు బంధుత్వాలు అన్నిటికీ ఇంపార్టెంట్ ఇస్తాను, కానీ నేను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను, నాకు డబ్బు కావాలి, అర్జెంటుగా డబ్బు కావాలి అని చెప్పి అంటూ ఉంటే చూడు, నువ్వు డబ్బు కావాలి డబ్బు కావాలి అనగానే ఇక్కడేమీ మిషన్స్ లేవు, ఇస్తానన్నాను వెయిట్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇద్దరిని చూస్తుంది ఇక రేఖ. అయితే అంటే ఇది దొంగ పెళ్లి చేసుకుని వచ్చిందా, అసలు పెళ్ళే చేసుకుందా, లేదంటే దినంతల దినే ఇక భర్తను పక్కన పెట్టుకొని వచ్చిందా? అంటే వీడు డబ్బు కోసం దాని మెడలో తాళి కట్టాడు, అదే డబ్బు కోసం దాని మెడలో తాళి తీసి కూడా వెళ్ళిపోతాడు. ఇలాంటి వాడిని మన గుప్పెట్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే హాస్పిటల్లో రేవతికి మెలకువ వస్తుంది. ఒక్కసారిగా నాన్న స్వరాజ్ అని చెప్పి లేచేసరికి డాక్టర్లు వచ్చి చెక్ చేస్తారు. ఇక నా కొడుకేడి, నా కొడుకు స్వరాజ్ ఏడి, వాడిని చూడాలి, నేను చూడాలి అనగానే ఏంటమ్మా మీ కొడుకేంటి, స్వరాజ్ ఏంటి అని చెప్పి డాక్టర్ అనగానే అవును, వాడు నా బిడ్డ స్వరాజే, వాడు నా బిడ్డ స్వరాజే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్కి హాస్పిటల్ నుంచి కాల్ రాగానే ఇక ఒక్కసారిగా తను మిమ్మల్ని కలవరిస్తుంది. మీ పేరేంటి అనగానే రాజ్ అనగానే మీ పేరే కలవరిస్తుందండి, మీరు వెంటనే రండి అనగానే ఇక వెంటనే బయలుదేరుదాము అనే టైంలో కరెక్ట్గా రేఖ అయితే అడ్డుకుంటుంది. చూడు, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని వచ్చామనగానే నమ్మటానికి నేనేమి చెవుల పూలు పెట్టుకోలేదు. నువ్వు బస్తీలో పెరిగిన వాడివి, నీకు కాస్త డేర్ అండ్ డాష్ ఎక్కువే అని నాకు తెలుసు, కానీ నువ్వు డబ్బుకు అమ్ముడుపోయేవాడు అని కూడా నాకు తెలుసు. మర్యాదగా డబ్బు ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, దానికి నీకు ఎలాంటి సంబంధము లేదు అనగానే డబ్బు ఇవ్వండి, ముందు డబ్బు ఇవ్వండి అని చెప్పి రాజు అంటాడు. ఇక ఇంతలోనే ఇక సుభాష్ అయితే నాన్న నువ్వు ఎలాగైనా నా మనవడు లాగే అనిపిస్తున్నావు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంధం కాదని చెప్పమాకు అనగానే ఇక రాజు అయితే తన తల్లి కోసం డబ్బు కోసం ఇక లేదు నేను వెళ్ళాలి అని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అపర్ణ సుభాష్ వచ్చి ఎక్కడికి రా వెళ్ళేది, నువ్వు నా మనవడివే, నువ్వు ఎన్నన్నా నువ్వు నా మనవడివే, నువ్వు నా మనవరాల మెళ్ళు తాలి కట్టావు, దేవుడు మిమ్మల్ని ఒక్కటి చేశాడు, కానీ ఇప్పుడు మున్న పలంగా ఎక్కడికి వెళ్ళిపోతావు అనగానే అపర్ణాదేవి నువ్వు పక్కకు తప్పుకో, సుభాష్ నువ్వు కూడా పక్కకు తప్పుకో, ఇదిగో ఈ బ్రీఫ్ కేసులో డబ్బు ఉంది, నీకు కావాల్సినంత డబ్బు తీసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి రేఖ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అక్కడ డోర్ దగ్గర ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది తన తల్లి రేవతి. అయితే ఆగు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఎవరబ్బా అని చూసేసరికి రేవతి ఇంట్లోకి వస్తూ నాన్న స్వరాజ్ అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. ఒక్కసారిగా రాజ్ అయితే మీరు నన్ను స్వరాజ్ అని పిలిచారా అనగానే మరి ఎందుకు పిలవదురా, తను నా కూతురు రేవతి అనగానే అమ్మ అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. ఇక ఒక్కసారిగా అక్కడ జరిగే కన్ఫ్యూజన్కి రాజ్కి ఏమీ అర్థం కాదు. మీరందరూ ఏమంటున్నారు, మీ గురించే, ఈ డబ్బు కోసం ఇదిగో ఈ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాను, కానీ మీ ప్రాణాల కోసం డబ్బు కోసం మీ ట్రీట్మెంట్ కోసం అనగానే ఇక అంతా అర్థమైపోతుంది ఇందుకి. అంటే ఆవిడ కోసమే నువ్వు నా మెడలో తాళి కట్టావన్నమాట అనగానే అవును అనగానే చాలా మంచి పని చేసావు, ఒక ప్రాణం కోసం నాకు సహాయం చేసావా అనగానే చాలు ఆపండి, మీరందరూ కలిసి ఇక ఈ ఆస్తిని నొక్కేయాలని చూస్తున్నారేమో, ఈ ఆస్తి నాది, ఎప్పటి నుంచో గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తుంది మీ అందరి చేతుల్లో ఈ ఆస్తి పెట్టడం కోసం కాదు,
ఇదిగో రేవతి, నువ్వు నీ కొడుకని అంటున్నా, నువ్వు ఇక ఈ ఆస్తికి వారసుడు అంటున్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందు పేరు మీద ఉన్నాయి. ఇందు భర్త పేరు మీద ఉంటాయి. నువ్వు ఇందుకి భర్తవి కాదు. నువ్వు కావాలని డబ్బు కోసం వచ్చావని ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాను. ఈ ఇంటి మనవడవి నువ్వు అస్సలు కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక తల్లిదండ్రులు ఇద్దరూ కూడా లేదు లేదు, వాడు ఈ ఇంటి మనవడే అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి, నిన్నే కదా నీ కడుపులో పుట్టాడని తెగ మాట్లాడావు, మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి రేఖ అనగానే అవును, అప్పుడు అలా మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా కూడా ఇదిగో మీ వల్లే. మీరు మీ అమ్మగారు కలిసి వీళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం మొత్తం కూడా శృతి, అదే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న పిఏ మాకు మొత్తం చెప్పింది. ఒరే రాజ్, నువ్వు ఈ ఇంటి బిడ్డవే, ఈ ఇంటి రక్తానివే, దుగ్గిరాల వారసుడివి. ఇదిగో ఈవిడేరా మీ అమ్మ అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతూ రాజ్ అయితే నాన్న ఏం చెప్తున్నావు నాన్న అనగానే అవును నిజమే, నిజమే చెప్తున్నాను అనగానే అంటే ఇప్పుడు నీ కొడుకుకి నువ్వు పెంచుకొని ప్రాణం పణంగా పెంచుకున్న కొడుకుని నట్టెట్లో ముంచేసావన్నమాట. శృతి చెప్పింది నీ కొడుకుకి ప్రాణభయం ఉంది, నీ కొడుకు పేరు స్వరాజ్ అని ఎప్పుడు చెప్పొద్దని. అయినా నువ్వు చెప్పావు అంటే నీ చేతులతో నీ కొడుకుని నువ్వే చంపించుకుంటున్నావు అన్నమాట. చూడండి, మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, ఆస్తి కోసం నేను ఎంతటికైనా దిగజారుతాను. చూడు అపర్ణ, నీకు బాగా తెలుసు కారు యాక్సిడెంట్లో అందరూ బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేసింది మా అమ్మేనని. ఇక నీ కొడుకు కోడలు కూడా చచ్చిపోయారు. ఇక నీ మనవరాల్ని ఇద్దరినీ పట్టుకొని నువ్వు బిక్కుబిక్కుమంటూ బ్రతికావు. నీ మనవరాల్ని పొత్తిలలో పెట్టుకొని ఇప్పటి వరకు జీవించావు అంటే అది నా భిక్షే. నేనే గనక ఆ రోజు నీ మనవరాల్ని చంపేసుంటే ఆస్తి మొత్తం నా చేతికి వచ్చేది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా చేతిలో రివాల్వర్ ఉంది, సూటిగా గురి చూసి నీ మనవరాల్ని చంపేస్తాను అని చెప్పి ఇందుకి ఇక రివాల్వర్ పెట్టగానే అప్పుడు రాజు ఒక్కసారిగా ఏయ్ అని చెప్పి లేచి చంప చెళ్ళుమని కొడతాడు. దెబ్బకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నిన్నటి వరకు నిజంగానే బస్తీ వాడినేమో అనుకున్నాను. నా తల్లి కోసమే నేను ఈ రకంగా డబ్బు కోసం పెళ్లి చేసుకుని వచ్చాను అనుకుంటున్నావా? లేదు, ఇందుని ప్రేమిస్తున్నాను. ఇందు ప్రేమని ఎప్పుడో ఇందు ప్రేమలో పడ్డాను. అందుకే నాకు ఇలా న్యాయవంతంగా ధర్మవంతంగా పనులు జరగాలనిపించింది. అడ్డదారిలో వెళ్ళాలనుకున్న నాకు ఒక జీవితాన్ని కల్పించిందే ఇందుని నేను మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఆ బ్రహ్మముడి, ఆ బ్రహ్మదేవుడు నా చేతుల ద్వారా వేయించాడు. నా మరదలి ఇందుని ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదు అని చెప్పి ఇక ఒక్కసారిగా రివాల్వర్ లాక్కొని ఊహించని షాక్ ఇస్తాడు రాజు అయితే. ఇక ఇందు ఒక్కసారిగా రాజుని దగ్గరికి పట్టుకోగానే నేనున్నాను, చిన్నప్పుడు ఈ చేతులతో నీకు ఉయ్యాల్లో వేశాను, అలాంటిది నేనెలా మర్చిపోతాను? అందుకే మొత్తం గుర్తుకొచ్చింది. ఈ ఇల్లుని చూసి, ఈ పేర్లను చూసి, మా అమ్మమ్మ మా తాతయ్యని చూసి, మా అమ్మని చూసి నేను మర్చిపోయిన గతం మొత్తం గుర్తుకు వచ్చింది. ఎస్, ఈ ఇంటి వారసుడిని, దుగ్గిరాల స్వరాజ్ని అని చెప్పి ఇక మొత్తం మీద రాజ్ తన మనసులో ఉన్న మాటలన్నీ బయట పెడతాడు. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే